వార్త కం ఘాతయతి హంతికం అనే ఈ 21వ శ్లోకంపై 2వ అధ్యాయంలోని ఈ 21 శ్లోకంపై విచారణ నడుస్తున్నది. ఇందులో తనను అవినాశి అని తెలుసుకుంటే అజం అవ్యయం. అజ అంటే జన్మరహితుడు, అవ్యయం అంటే నాశం లేదు, అంటే జన్మ మరణం లేనిది. జన్మ మరణం లేదు అంటే అర్థం ఏమిటి? కాలంలో ఉన్నట్టిది కాదు, ఒకటి అవయవాలు ఉన్నట్టిది కాదు, ఒకటి ఒకదాని నుంచి పుట్టిందైతే ఒకనాడు పుట్టింది ఒకనాడు పోకమానదు. ఏది పుడుతుందో నశించక మానదు, పుట్టిందేదో గిట్టక మానదు అని ఒక సామెత చెప్తారు. పుట్టింది గిట్టక మానదు. అయితే ఏది స్వతసిద్ధమో దానికి జన్మే లేదు గనక మరణ ప్రసక్తి రాదు. ఎందుకంటే దాని స్వరూపమే స్వతసిద్ధం. అట్లా చూడండి, ఏదైనా వస్తువు తన యొక్క స్వరూపమును బట్టి ఉంటుంది. దేని స్వరూపం ఏమిటో అది అట్లాగే ఉంటుంది. అందుకని తనను జన్మ మరణ రహితుడిగాను అవినాశి అని ఎవరు తెలుసుకుంటారో అతడు ఎవరిని చంపుతాడు, ఎవరి చేత చంపిస్తాడు. కం ఘాతయతి హంతికం, ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడు అంటే కర్మ చెయ్యటం చేయించటం రెండూ లేవు అని అర్థం. ఇక్కడ మరణం అనేది అర్జునుడు యుద్ధం చేస్తున్న సందర్భం కనుక మరణం గురించి అన్నాడు. కాకపోతే మరణం అనేది ఒక క్రియ, చంపటం అనేది ఒక క్రియ. అంటే చంపటం అనే క్రియ ద్వారా ఏ క్రియ అయినా ఒకటే. ఎందుకు అంటే ఆచరించే వాడికి ఒక క్రియను ఆచరిస్తే ఎట్లా ఉంటుందో, క్రియ ఎట్లా అవుతుందో, ఇంకొకటి ఆచరించిన క్రియనే. ఆ చేసిన కర్మకు ఫలితం వేరే ఉండొచ్చు, అది వేరే. ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది, అది వేరే. ఇక్కడ క్రియగా తీసుకుంటే ఒక క్రియ ఎట్లా క్రియనో ఇంకొక క్రియనే. అలా అన్నప్పుడు క్రియా స్వభావంలో అన్ని క్రియలు క్రియలే. ఒకటి అన్ని క్రియలు క్రియలే అంటే అన్ని క్రియలు ఒక కాలంలో పుడతాయి, దానికి ఒకానొక ఫలం ఉంటుంది అని అర్థం. అయితే ఇక్కడే ఇంకొకటి ఏమిటంటే ఒక క్రియను ఆచరించటానికి తాను కర్త ఎట్లా అవుతాడో ఇంకా ఏ క్రియనైనా ఆచరించటంలో కర్తే అవుతాడు. చంపటానికి కర్త అయినట్టు ఇంకా ఏ పని చేసినా కర్తే. అందుకని ఇక్కడ వేదాంతం ఎప్పుడు ఇది అద్వైతంలో విశేషం ఏమిటంటే ఏది తీసుకున్నా సర్వసామాన్యంగా తీసుకుంటారు కానీ ఒక వైయక్తికం కాదు. అందుకే ఒక సామెత కూడా ఇంగ్లీష్లో ఉంది చూడండి. సామాన్యులేమో ఒక మనిషిని ఏదన్నొకటి పని జరిగితే అదిగో ఆ మనిషి చేశాడు అని మనిషినే పట్టుకుంటారు. అత్యంత అధముడు మధ్యముడు ఏం చేస్తాడు? జరిగిన పనిని చూస్తాడు. ఏదో ఒక జరిగింది తప్పు పని, ఎవరు చేశారు అని చూడరు, అది ఏం జరిగింది, ఏమైంది అని అడుగుతాడు. ఇంకా ఉత్తముడైతే ఎవరు చేసినా ఏది జరిగినా అసలు ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ బుద్ధి వల్ల ఇట్లా చేయాల్సి వచ్చింది, ఆ బుద్ధులను మారుద్దాం, పనులు అవే మారిపోతాయి. అంతే కదా. ఏ బుద్ధి, ఏ సంస్కారం వల్ల, బుద్ధి అంటే సాత్విక, తామస, రాజస, వాడికి తామస బుద్ధి ఉన్నదా, రాజస బుద్ధి ఉన్నదా, సాత్విక బుద్ధి ఉన్నదా, ఏ రకమైన సంస్కారం ఉంటే, ఏ రకమైన బుద్ధి ఉంటే ఇటువంటి పని చేస్తాడు. అయితే వాడి లోపల సంస్కారం, ఏ సంస్కారం వల్ల ఇటువంటి పని చేయాల్సి వస్తుంది, ఇటువంటి పని చెయ్యాలన్న బుద్ధి పుడుతుంది వాడికి. మొదల సంస్కారాన్ని మార్చండి, ఆ తప్పుడు పని అదే మానిపోతుంది. అందుకని ఎక్కడ ఏదన్నా పని జరిగితే అదిగో వాడు చేశాడు, అత్యంత అధములంటే ఎవరు చేశారు అని అందుకే నేను ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఒకడు ఇట్లా చేశాడు, నేను ఇప్పుడు అక్కడ హైదరాబాదులో ఉన్నప్పుడు ఒక నక్సలైట్ ఇట్లా చేశాడు అంటే ఇతనా, ఆ పేరు పెట్టి అడుగుతారు నన్ను. ఇతనా అంటాడు.
నేను ఉదాహరణ చెప్పితే పేరెందుకు మధ్యలో మీకు? అక్కడ నేను చెప్తున్న విషయం వాళ్ళకు వినటం కాదు కావాల్సింది, వ్యక్తి పేరు కావాలి. అంతేనా? ఒక వ్యక్తి హత్య చేశాడు, అప్పుడు అనేసరికి ఎవరతను ఇతనా పేరు పెట్టాడు. ఎవరైతే ఏముందయ్యా, పోనీ ఇతనే తెలుసుకుంటే మీకేమొచ్చింది ఎక్స్ట్రా? అంటే అత్యంత లౌకిక బుద్ధి, అత్యంత ఏమనాలి, క్రింది స్థాయి, నీచ అంటారు. నీచ అంటే చెడ్డ అని అర్థం కాదు సంస్కృతంలో. నీచ అంటే లోయెస్ట్ అని అర్థం, అన్నిటికంటే కింది స్థాయి, అన్నిటికంటే కింది మట్టకు చెందింది అని అర్థం. మధ్యమం, మళ్ళీ ఉత్తమ మధ్యమ అధమ, అంతే. మధ్యమ, నీచ, పైది, కింది, ఇంతే. అయితే అంటే లౌకికుల దృష్టి ఎట్లా ఉంటుందో చూడండి. ఎవరు అంటాడు, పోనీ ఏదన్నా మనం చెప్పితే చాలు మొదలు వ్యక్తిని పట్టుకుంటారు. ఇదిగో ఇట్లా చేసింది, ఇది మంచిది కాదంటే ఈయనన్నాడు మొదలు అంతే నా పేరు పెట్టేస్తారు, మొదలు అందరికి పేరు చెప్పేస్తారు. నేను ఏమన్నాను అని చూసేది లేదు. అదిగో అన్నాడు, ఇదిగో ఇతనే అంతకుముందు పేరు పెట్టేసి అందరికీ ప్రచారం చేసేశారు. వీళ్ళ మధ్య బతకాలంటేనే చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళ బుద్ధులంతా అసుర బుద్ధులు. చూస్తే వీళ్ళంతా బ్రాహ్మణులు అనుకున్నా, సన్యాసులు అనుకున్నా, సంస్కృత పండితులు అనుకున్నా, చూస్తే సంస్కృత పండితులే కానీ వీళ్ళు బ్రాహ్మణులే కానీ బుద్ధి అంతా నీచ బుద్ధి ఉంటుంది. అందుకోసం బుద్ధి ఎక్కడుంటుంది అని చూడండి, అంతేగాని ఎవరు అనేది కాదు అక్కడ. అందుకోసం అధమ బుద్ధులు ఎట్లా ఉంటాయంటే వ్యక్తి అని చూస్తాడు, పోనీ ఆ వ్యక్తి చేస్తే ఇంకొకటి చేస్తాడు, ఏముంది? వేదాంతము ఎవరు చేశాడు అని ఆ వ్యక్తిని తిట్టటంలే, ఆ పని చూడు. ఆ పనే కాదు, ఆ పని ఏ సంస్కారం ఉన్నవాడికి ఈ పని చెయ్యాలనిపిస్తుంది. ముందు ఆ సంస్కారాన్ని పట్టుకో. ఆ సంస్కారం నీచమైతే నీచ పని చేస్తాడు, మధ్యమమైతే మధ్యమ పని చేస్తాడు, ఉత్తమమైతే ఉత్తమ పని చేస్తాడు. ఆ సంస్కారం మార్చండి, వాడు మారిపోతాడు, అంతే. ఎటువంటి వాడైనా మారిపోతాడు. కనుక ప్రపంచం అన్నప్పుడు సృష్టి లోపల అనేక సంస్కారాలు ఉన్నాయి. సాత్వికులు ఉన్నారు, రాజసాలు ఉన్నారు, ఇంకోటి తామసలు ఉన్నారు. తామస బుద్ధి ఉన్నంతసేపు ఇట్లాంటి పనే చేస్తాడు, రాజసం ఉన్నంతసేపు ఇటువంటి పనే చేస్తాడు, సాత్వికం ఉన్నప్పుడు అటువంటి పని చేస్తాడు. కనుక లోకులకు వాళ్ళ సంస్కారాలను బట్టి చేస్తారులే, వదిలేయి అంటే లేదు. అదిగో వాడే చేశాడు వ్యక్తి మీదనే పట్టుకుంటారు. అంటే లోకుల దృష్టి చిన్న పిల్లల్లాగా. చిన్న పిల్లలు ఏముంటుంది, అగో అతనే అన్నాడు, అది వీడు ఏం చేశాడు, వీడు అల్లరి చేశాడు, ఎందుకు చేశావు అన్నాడు. వాడు ఇంకా వినలేదు, బెదిరించాడు, ఇంకా చేస్తే ఒక దెబ్బ వేశాడు. అప్పుడేమంటాడు, ఇదిగో ఈ అంకుల్ నన్ను కొట్టాడు, నువ్వేమన్నావంటే నేనేమనలే, అదిగో ఆ అంకులే కొట్టాడు నన్ను అంటాడు. వాడికి కొట్టింది ఒకటే కనిపిస్తుంది కానీ వీడు చేసింది ఏం కనిపించదు. ఇగో ఇట్లా ఉంటుంది బుద్ధి. అందుకే అన్నారు అల్పబుద్ధులు. వేదాంత శాస్త్రం ఒక కర్మ లేదు అంటే, ఇప్పుడు ద్వైతులు విశిష్ట అద్వైతులు ఏమన్నారంటే, కర్మ లేదు అంటే ఈ ఒక్క కర్మనే లేదు, ఇంకో కర్మ ఉన్నది అని ఇట్లా అర్థం తీసుకున్నారు. వేదాంతము కర్మ లేదు అంటే ఏ ఒక్క కర్మ అని కాదు. ఎందుకంటే ఒక కర్మ అయినా ఇంకో కర్మ అయినా కర్మలన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఏమిటి? కర్మ అంటే ఒక మార్పు. ఒక కర్మ అంటే ఇప్పుడు చూడు, ఒక పనిలో కర్మ అంటే ఒక వస్తువు మారుతుందని అర్థం. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారుతుంది. ఆ మార్పును కర్మ అన్నాం, అంతేగా. వికారమును కర్మ అన్నాం. ఒక వస్తువు ఇంకో స్థితికి మారుతుంది అక్కడ. అందుకోసం ఏ క్రియ చేసినా మార్పు సహజమే. కనుక కర్మ అంటే సర్వ వికారాలు, సర్వ మార్పులు అన్నాడు. అందుకే కర్మత్యాగం అంటే అన్ని కర్మలు త్యాగం అన్నామే కానీ కొన్ని పనులు వదిలేయాలి, కొన్ని పనులు చేస్తే తప్పులేదు అని అట్లా ఎక్కడ అనలేదే. ఇది వేదాంతుల దృష్టి. అద్వైత వేదాంతంలో ఏది తీసుకున్నా సర్వసామాన్యంగా తీసుకుంటుంది. వాళ్ళు మాత్రం ఒక ప్రత్యేక కర్మనే పట్టుకుంటారు. అందుకే వాళ్ళ లోపల ఆ సమగ్రత, ఆ వ్యాపకత్వం రాలే, వాళ్లకు సమగ్రత రాలే. ఒక పరిమిత స్థితిలోనే ఉండిపోయారు వాళ్ళు. పరిమిత స్థితిలోనే అంటే ఏదన్నా ఒకటి, ఇప్పుడు యుద్ధం చెయ్యి, ఇట్లా చంపడు అంటే ఓహో చంపటం క్రియ మాత్రం చెయ్యడు, మిగిలినే చేస్తాడు అంటారు. ఇక్కడ చంపటం అనే ప్రత్యేక క్రియనే అనటం లేదు. ఎందుకంటే ఏ క్రియ అయినా స్వభావంలో ఒకటే. ఏమిటి? క్రియ అంటే మార్పు జరగటం, వికారం. అందుకోసం
వికారం ఎవరు పొందుతారు? నిరాకారమైతే, సర్వవ్యాపకమైతే అది వికారం పొందదు. నిరాకారాన్ని మార్చరాదు. ఎందుకంటే మార్పు అంటే ఒక ఆకారం ఉన్న వస్తువు, సావయవ వస్తువు. నేను ఇది ఆన్ చేశాను, మీకు వినిపిస్తుందా? లేదు, మీరు ఏమనటం లేదు. వికారం అంటే ఒక సావయవ వస్తువే మారుతుంది. అంటే తాను అవయవము ఒక రకంగా, ఒక పోస్చర్, ఒక భంగిమలో ఉన్నది ఇంకో భంగిమకు మారటమే మార్పు అన్నాం. మార్పు పరిమిత వస్తు. పరిమితం ఎందుకు అంటే అనంత దేశంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదలాలి. సర్వవ్యాపకమైంది ఎక్కడికి కదులుతుంది? ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదులుతుందా? దానికి కదలికకు అవకాశం లేదు, కదలలేదు, కదలరాదు. ఇక కాలంలో ఉన్న వస్తువు అయితే ఒక సమయం నుంచి ఇంకో సమయానికి ముందుకు సాగుతుంది. కాలరహితమైన వస్తువు ఎక్కడికి సాగాలి? లేదు. ఇప్పుడు నీరున్నది, నీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదులుతుంది. ఒక వస్తువు ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతుంది. అంటే ఒక స్థూల వస్తువులన్నీ, అంటే పృథివీ, అగ్ని, నీరు, ఇవన్నీ మారేవే. ఆకాశంకు మాత్రం సర్వవ్యాపకం. దానికి ఆకారం లేదు, పరిమితి లేదు, సర్వవ్యాపకం. అది ఒక చోటు నుంచి మరో చోటుకి కదలరాదు, ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారరాదు. అందుకని శాస్త్రము నిర్వికారం అంటే అద్వైతులు ఎట్లది ప్రతిదాన్ని ఇలా పోల్చాలా, పోలిస్తే ప్రతిసారి మీరు వాళ్ళని విమర్శిస్తున్నారు అనిపిస్తుంది. ఊరికే మీకు తెలియటానికి ఒకటి రెండు చెప్తాను, తర్వాత వదిలేస్తాను, ఇక ప్రతిదీ చెప్పను. అందుకే వేదాంతంలో వేదాంతం అంటే అద్వైతులనే వేదాంతం అన్నారు. మిగతా వాళ్ళను వేదాంతం అననే కూడదు. అది తర్వాత వాళ్ళను కూడా వేదాంతం అని చెప్పి ప్రచారం చేసి పెట్టారు. మొన్నటి దాకా అద్వైతులనే వేదాంతులు అన్నారు, వాళ్ళని వేదాంతులు అననే లేదు. ఎందుకంటే అక్కడ వేదాంతం లేనే లేదు. వివేకానంద చేసి పెట్టాడు, అందరినీ వేదాంతులు అన్నాడు. ఆక్షేపించాడు, అద్వైతులను ఒక్కరినే వేదాంతం అనకూడదు, వాళ్ళు కూడా వేదాంతులే. ఇగో ఇటువంటి పాలిటిక్స్ చేశాడు చాలా వివేకానంద. అంతా ఇలాంటి అల్లరి పనులే. ఈ మధ్య తెలిసి వస్తుంది ఆయన చేసిన పనులు, ఇంకా తెలిసి రావాలి, చాలామందికి తెలియదు. భారతదేశం నలిగిపోతున్న చాలా పనుల్లో పెద్ద కాంట్రిబ్యూషన్ వివేకానందది ఉన్నది. సరే, ఇప్పుడు ఆ సందర్భం వద్దు, తర్వాత చెప్తాం. మీకు ఇప్పటికీ తెలిసి ఉంటుంది, బుద్ధిమంతులకు ఈ పాటికే తెలుస్తుంది సమాజంలో ఎంత అల్లరి జరుగుతుందో. అది వివేకానంద చేశాడని కూడా చాలామందికి తెలియదు. ఇగో నేను అంటున్నాను, అందరూ వినేస్తున్నారో ఏమో. అందరూ వింటున్నప్పుడు అనకూడదు అంటే నా ప్రవచనాలన్నీ అందరూ వినేవే. మరి ఏది అనకుండా ఉండి ఇవి ఎవరికీ తెలియవు, అన్నీ మూసేసినట్లు నొక్కేసినట్టుంటుంది, ఎవరికీ తెలియదు. కొన్ని విషయాలు తెలియని అన్ని వేదాంతమే అన్నాడు. నామరూపాల్లో ఉండిన వాడికి వేదాంతం ఏముందయ్యా? దేశకాలాల్లో నామరూపాల్లో ఉండిపోతే అయినా అది వేదాంతం అంటాడు. మరి అట్లా చూస్తే ఈ రాక్షసులది కూడా, రావణుడిది కూడా వేదాంతమే, కంసుడిది కూడా చేసింది వేదాంతమే అవుతుంది. అట్లా అవుతుందా? ఆయన అట్లాగే అన్నాడు. ఇస్లాం, క్రైస్తవం కూడా వేదాంతమే అన్నాడు. మరి ఇక మిగిలింది ఏమిటి? అసురులు చేసింది వేదాంతమే, మరి మనుషులు చేసింది వేదాంతమే, దేవతలు చేసింది వేదాంతమే. అయితే ఇక వేదాంతం కానిదేది? ఇక అందరూ వేదాంతులే అయిపోయారు. ఇది పొలిటికల్గా వీళ్ళని మెప్పించడానికి మాట్లాడే మాటలు. రాజకీయ నాయకులు చూడండి, వీళ్ళని ఓట్ల కోసం ఏమైనా నేస్తారు, ఏ గడ్డి అయినా తింటారు. గడ్డి తింటారు అంటామే, గడ్డి తినటం అంటే ఓట్ల కోసం ఏమైనా చేస్తారు. అది అందుకే అన్నారు, ఎక్కడైతే ఒక ఉద్దేశంతో మాట్లాడతారో వాళ్ళ మాటకు విలువ లేదు. వేదాంతము ఎవరిని మెప్పించటానికి, దీన్ని ఏమన్నారు? మెప్పించటానికి సంస్కృతంలో జనరంజనం అన్నారు. జనులను రంజింపజేయటం, ఇతరుల సంతుష్టీకరణ. మీరు సంతుష్టీకరణ అంటారా? కన్నడలో ఏమంటారు కన్నడిగులు? సంతుష్టీకరణ అంటే జనులను రంజింపజేయటానికి తత్వం మాట్లాడదు. తత్వం ఉన్నది, ఎవరు వింటారు, ఎంతమంది వింటారు, ఒప్పుకుంటారా లేదా, మీకు నచ్చితే ఒప్పుకో, లేకపోతే పో, మేము ఉన్న సత్యాన్ని చెప్తాం అంతే. ఎందుకంటే సత్యాన్వేషులకు సత్యం కావాలి. ఎవరిని మెప్పించటం వ్యక్తిగత విషయం కాదు, అది మీది కాదు, నాది కాదు. నా ఇష్టాలతో సంబంధం లేదు, మీ ఇష్టాలతో సంబంధం లేదు. ఉన్న వస్తువు అది అంతే. మీకు ఇష్టం కానీ కాకపోని, నాకు ఇష్టం కానీ కాకపోని,
ఇది నా వ్యక్తిగత ఇష్టాలకు సంబంధం లేదు. ఉన్న వస్తువు అటువంటిది, అట్లా కావాలి. స్వతసిద్ధంగా ఉన్న వస్తువు ఎట్లా ఉంది అది తెలియాలి. కానీ వీళ్ళను మెప్పించడానికి మాట్లాడేది వేదాంతం కాదు. వివేకానంద మాట్లాడే చాలా విషయాల్లో ఇట్లాంటి మెప్పించడాలే కనిపిస్తాయి. వీళ్ళని తిట్టడం, వీళ్ళని మెప్పించటం, అదంతా రాజకీయ నాయకుల మాటలు. విషయము ఒకరిని ఒక వర్గాన్ని సముదాయాన్ని మెప్పించటం కోసం మాట్లాడేది కాదు. విషయం ఎలా ఉందో ఉన్నట్లు చెప్తాం. అట్లా ఉండాలి సత్యం. అందుకని కర్మ అంటే నామరూపాలు ఎక్కడున్నా మారతాయి. స్థూల నామరూపం కానీ సూక్ష్మ నామరూపం కానీ మారుతుంది. దేహం ఎట్లా మారుతుందో మనస్సు మారుతుంది. దేహము స్థూల రూపం, మనస్సు సూక్ష్మ రూపం. అందుకే అన్నారు స్థూలము ప్రకృతే, సూక్ష్మము ప్రకృతే. వాళ్ళు ఏమంటారు? అప్రాకృతం అంటారే తెలుసా? అప్రాకృతం వేదాంతంలో, అద్వైతంలో, వేదాంతం అంటే అద్వైతం. అప్రాకృతం అంటే స్థూలం సూక్ష్మము రెండింటిని దాటింది చైతన్య మాత్రమే అప్రాకృతం. ఇక వైష్ణవులు ఉన్నారే, ద్వైతులు, విశిష్టాద్వైతులు, మిగతా మొదలగంటే నింబార్క వల్లభ చైతన్య, ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ద్వైతులు విశిష్టాద్వైతులే కాదు, ద్వైతులు విశిష్టాద్వైతులు, నింబార్క, వల్లభ, ఇంకా చైతన్య, ఇంకా చాలా ఉన్నారు. ఇట్లా స్వామినారాయణ, ఇంకా ఎవరెవరో చాలా ఉన్నారు. ఇట్లా వాళ్ళందరిలో పేరు పెడితే మనమేం చులకం చేస్తున్నామని కాదు, వాళ్ళ సిద్ధాంతమును విచారం చేయాలంతే. ఎవరేమన్నా అది ఎంతవరకు సత్యం పరిశీలించాలి అంతే. వ్యక్తిగతంగా ఎవరిని నిందించడం లేదు, అందరూ గౌరవనీయులే. మనకు అది విషయంగా కావాలి అంతే. కనుక నామరూపాలు తీసుకుంటే ప్రకృతి అంటే ఈ ఇంద్రియాలకు కనిపించే స్థూల ప్రకృతినే ప్రకృతి అన్నారు. మరి వైకుంఠం కూడా నామరూపాలు ఉన్నాయి కదా అంటే అది అప్రాకృతం అన్నారు. ప్రకృతికి అతీతమైంది, త్రిగుణాలకు అతీతమైంది అన్నారు. ఇక్కడ గుణాతీతం అంటే వాళ్ళేమన్నారో తెలుసా? గుణాతీతం అంటే వేదాంతులు అన్నదేమిటి? సాత్విక, రాజస, తామస మూడు గుణాలు ప్రకృతే. వీటిని దాటింది చైతన్య మాత్రం. ఇగో ఇదే అప్రాకృతం అని. వాళ్ళకు అప్రాకృతం మాటనే వేరే. అంటే ఏమిటి? స్థూల ప్రకృతే. ఇగో స్థూలం అంటే ఇంద్రియాలకు కనిపించే స్థూల ప్రకృతే ప్రకృతి అట. కానీ మనస్సుతో తెలుసుకునేటువంటి పై స్థాయి ఉన్నదే అది సూక్ష్మ ప్రకృతి కాదు, అది ప్రకృతిని దాటిపోయింది, అది అప్రాకృతం అన్నారు. మరి త్రిగుణాతీతం అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళు తమోగుణం, రజోగుణం మిశ్రితమైన సత్వగుణం, ఈ మూడు గుణాలట ప్రకృతి అట. శుద్ధ సత్వము ప్రకృతి కాదట, అది అప్రాకృతం అట. వైకుంఠం శుద్ధ సాత్వికంలో ఉంటుంది. మరి అది ప్రకృతి, అమ్మో ప్రకృతి అనకండి, అది అప్రాకృతం అన్నారు. వాళ్ళని చదివితే మాకు నవ్వొస్తుంది. ఇదేమిటయ్యా సాత్వికము ప్రకృతి, అమ్మో కాదు అన్నారు. ఎక్కడుంది భగవద్గీతలో చూపించు. భగవద్గీతలో మూడు గుణాలు కలిపేసే అనేశాడు శ్రీకృష్ణుడు. అందుకే అన్నారు ఇది వేదాంతం, అద్వైతులు చెప్పేది. వాళ్ళు మార్చుకున్నారు, చాలా మార్చేసుకున్నారు. ఇవన్నీ యుక్తియుక్తం కావు, అనుభవ సిద్ధం కావు. ఒక విశ్వాసంతో ఒప్పుకొని సాగేవి. విశ్వాసంతో ఒప్పుకొని సాగటంలో ఎమోషన్ ఉంటుంది. అయ్యో మా గురువుగారు చెప్పారు, మా పుస్తకంలో ఇట్లా, మీదేమిటి మాదేమిటి, ఉన్న సత్యం ఉండాలి. సత్యం మీదే మాదే? ఒక వర్గానికి చెందిందా, ఒక సముదాయానికి చెందిందా? ఉన్న సత్యం అక్కడే ఉంటుంది, మీది కాదు మాది కాదు. చైతన్య ఆత్మ మీది కాదు మాది కాదు. నువ్వు ఒప్పకున్నా ఉంటుంది ఆత్మ, చైతన్య ఆత్మనే. ఎవరేం చేస్తారు? తెలుసుకుంటే నీకు మంచిది, తెలియకపోయినా అట్లాగే ఉంటుంది. అట్లా ఉంటుంది. కానీ సత్యం అనేది స్వతసిద్ధంగా ఉంటుంది, తానుగా ఉంటుంది. అందుకే వికారం అంటే వాళ్ళు ఏమన్నారు? స్థూల ప్రకృతిలో జరిగితే వికారమట. వైకుంఠం కూడా ఆకారం ఉన్నది, అది మారుతుంది. వైకుంఠంలో దేశం ఉన్నది. వైకుంఠం ఒక దేశం కాదా? అది సూక్ష్మ దేశం, అంటే మానసిక దేశం. అంటే మనస్సుతో తలుచుకునేటువంటి ఆకాశం. మనస్సులో కూడా స్పేస్ ఉంటుంది కదా, ఆకాశం ఉంటుంది కదా, స్థలం ఉంటుంది కదా, మానసిక ఆకాశం. మనస్సుకు కూడా కాలం ఉంటుంది కదా. వైకుంఠంలో కాలం ఉంటుంది, తప్పు లేదు. అది వైకుంఠంలో మానసిక కాలం ఉంటుంది, మానసిక దేశం ఉంటుంది, మానసిక ఆకారం ఉంటుంది, మానసిక పరివర్తనం ఉంటుంది, మార్పు ఉంటుంది. అది నిత్యం శాశ్వతం అన్నారు. శాశ్వతం ఎట్లవుతుంది?
అది అవుతుంది. అయినా అన్ని వేదాంతాలే, వాళ్ళది కూడా వేదాంతమే అన్నాడు వివేకానంద. అద్వైతులను పట్టుకొని అన్నాడు, మీరు పక్షపాతంతో మాట్లాడుతున్నారు, వాళ్ళది వేదాంతం కాదు మీదే అంటున్నారు, మీదొక పక్షపాతం. నిజానికి వాళ్ళు వేదాంతులే, వీళ్ళు వేదాంతులే, అన్ని వేదాంతమే అని వివేకానంద అన్నాడు. శంకరులు అనలేదు, అన్నాడు శంకరులు అది పక్షపాతం అనేశాడు. శంకరులను పట్టుకొని తిట్టాడు వివేకానంద. మీరేదో వివేకానంద అంటే అందరినీ గ్రేట్ అంటాడు, ఆ శంకరుని పట్టుకొని తిట్టేశాడు శంకరాచార్యను. అంటే ఇక ఈ సంకుచిత బుద్ధిలో వాళ్ళని మెప్పించడానికి మాట్లాడాలా వేదాంతం అంటే? ఉన్న సత్యం కనిపించదా? అంటే ఊరికి ఉదాహరణ చెప్పాను చాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి చెప్పబోతుంటే మొదలు విషయం ఏమిటో గమనించండి. అందుకని క్రియ అంటే ఏ క్రియ అయినా మార్పు, అంటే ఒక పరివర్తన, ఒక వికారం. వికారం దేంట్లో జరుగుతుంది? స్థూల దేహంలో వికారం పొందితే, స్థూల పదార్థాలు వికారం పొందినట్లు మనస్సు వికారం పొందుతుంది. పొందదా? ఆలోచన మారదా? అభిమానం మారదా? ఆలోచన మారుతుంది, ఎమోషన్ మారుతుంది, అభిమానం మారుతుంది, మానసికంగా అనిపించే అనుభవాలు మారుతున్నాయి. స్థూల శరీరం, స్థూల ప్రపంచం ఎట్లా మారుతుందో మనస్సు మారుతుంది. అందుకోసం సూక్ష్మ ప్రకృతి మారుతుంది, అది వికారశీలమే. అది కాదు అన్నారు వాళ్ళు. ఎందుకంటే మా వైకుంఠంలో విష్ణువు మారడు అన్నాడు. అంటే విష్ణువు ఇట్లా పెట్టుకుని ఇట్లాగే కూర్చుంటాడా ఏమిటి? చేతులు కళ్ళు కదిలించడా ఏమిటి? చేతులు కదిలించి ఆయన నిర్వికారం అంటాడు. ఇదేమిటయ్యా? చేతులు మీకు ఆశీర్వదిస్తాడు, మళ్ళీ కింద పెడతాడు, రాగానే భక్తులు రాగానే ఆశీర్వదిస్తాడు, లేకపోతే కింద పెడతాడు. తిరుపతిలో పులిహోర దద్దోజనం పెడితే తింటాడు, మళ్ళీ పోగానే కూర్చుంటాడు. అది వికారం కాదా? ఏమయ్యా? పులిహోర దద్దోజనం, ఇంకోటి చక్కెర పొంగలి ఇవన్నీ తింటాడు. వచ్చిన భక్తులకు మాత్రం ఏమిస్తాడు? బూందీ లడ్డే ఇస్తాడు. అవునా? చక్కెర పొంగల్ తాను తింటాడు, వచ్చిన వాళ్ళకు బూందీ లడ్డు ఇస్తాడు. మంచిదే. సగుణోపాసనలో ఒక భక్తుడికి భావనాత్మకం మంచిదే, తప్పనేం కాదు. అంటే వీళ్ళ బుద్ధిని మనం విమర్శిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి అనుగ్రహశీలుడు, భక్తులను అనుగ్రహిస్తాడు, అది చాలా మంచిది. ఆ అనుగ్రహం మనకు కావలసిందే, మనము వేడుకుంటాం, అక్కడ తప్పులేదు. వీళ్ళ బుద్ధిని అంటున్నాను. వీళ్ళు దీన్ని ఇంత గొప్పగా అంటారు చూడు. మరి అక్కడ వైకుంఠంలో మార్పు లేదా అంటే ఉంది. మరి అది మార్పు కాదు, కూడా వికారమే. ఆ మార్పు తప్పు కాదు, అది శాశ్వతమే అంటారు. అదేమిటయ్యా? అంటే వివేకం సరిగ్గా లేదు, సూక్ష్మమైన తత్వాన్వేషణ లేదు, అక్కడ తత్వాన్ని లోతుగా ఆలోచించలేదు. ఒక స్థాయికి వెళ్ళి అక్కడే ఆగిపోయారు. వేదాంతం ఒక్కటే ధైర్యంగా చిట్ట చివరి దాకా వెళ్తుంది, పూర్ణత్వం తెలిసేదాకా వదలదు, అట్లా ఉంటుంది. అందుకని ఇక్కడ వికారం అంటే ఏ క్రియ అయినా క్రియ, ఒకచోట క్రియ, ఈ క్రియ వదులుతుంది, ఆత్మకి క్రియ లేదు అంటే ఏ క్రియ లేదు అని అర్థం. వీళ్ళు ఏమంటారు? క్రియ లేదు అంటే స్థూల శరీరంతో చేసే క్రియ లేదు, మనస్సుతో చేసే క్రియ ఉంటుంది. అక్కడ పోయి పూజ చేస్తారు కదా, అక్కడ పోయి పాట పాడతారు కదా, అక్కడ పోయి వెంకటేశ్వర సుప్రభాతం చెప్తారు కదా. అందుకని ఆ క్రియకి తప్పు లేదు, ఆ క్రియ మాత్రం శాశ్వతం, నిత్యం అంటే. ఇక్కడ స్థూల క్రియ, సూక్ష్మ క్రియ అని లేదు. ఏ వికారమైనా వికారమే. సర్వక్రియలు రహితమైన స్వతసిద్ధ చైతన్య ఆత్మ. ఎక్కడైతే ఏ రకమైన వికారంకు అవకాశం లేదో అది బ్రహ్మ. అట్లా ఉండాలి. అందుకని ఇక్కడ కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. అందుకని ఆ తత్వమును తెలుసుకున్నవాడు ఏ రకమైన మార్పు పొందుతాడు, ఏ రకమైన పరివర్తన వికారం చేస్తా తాను పొందడు, ఇంకొక దాన్ని చెయ్యడు. ఎందుకంటే తాను మార్పు పొందటం రెండు రకాలుగా ఉంటుంది. తాను మారటం వికారమే, కర్మ చెయ్యటము వికారమే, రెండు వికారాలే. అవునా? తాను మారటం వికారమే, ఇంకొక దాన్ని మార్చాలని తాను ప్రయత్నిస్తే అది వికారమే. తాను కర్మ చెయ్యటము వికారమే, కర్మకు గురి అవ్వటము వికారమే. ఇంకొక కర్మకి, ఇంకొకరి ప్రయత్నానికి గురి అవ్వటం, తాను ప్రయత్నం చెయ్యటం, ఇంకొకరి ప్రయత్నానికి గురి అవ్వటం, రెండు కూడా వికారాలే. ಅವ್ರು ಯಾವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೋ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತದ. ಇವತ್ತು ಕನ್ನಡ ಇಲ್ಲ, ಕನ್ನಡ ಪ್ರವಚನ ಬೆಳಗ್ಗೆ ಇರುತ್ತದೆ. ಇವರು ಯಾರು ಬಂದಾರೆ? ಬೆಳಗ್ಗೆ ಇರುತ್ತದೆ ಕನ್ನಡ ಪ್ರವಚನ 11ಕ್ಕೆ. ಆಯಿತು, ಇದು ಬೇರೆ. ಆಯ್ತಾಯ್ತು, ಅದು 11ಕ್ಕೆ ಆಯಿತು. ಮತ್ತೆ ನಾಳೆ ಇರ್ತದೆ 11ನಿಂದ 12ಗೆ
ನಾಳೆ ಇರುತ್ತದೆ. ಇದು ಬೇರೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಪಾಠ, ಇದು ನಮ್ಮದು ಸ್ಪೆಷಲ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಬೇರೆ ಭಾಷೆಯಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಆಯಿತು. అందుకని కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం, ఈ విషయం మీద చర్చ నడుస్తోంది. ఇక్కడ ఏమన్నారు ప్రశ్న ఇంతకుముందు చర్చించాం. ఈ శ్లోకం వల్ల ఏం తెలుస్తుంది? శంకరాచార్యుల యొక్క అంటే ఈ శ్లోకం చదివి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని వివరిస్తున్నప్పుడు జ్ఞాని ఏ కర్మలు చెయ్యలేడు, ఏ రకమైన కదలికలు మార్పులు లేవు అని అర్థం. కర్మలు చెయ్యలేడంటే అర్థం శరీరం కదలదు అని కాదక్కడ. తాను ఏ చైతన్య ఆత్మగా తెలుసుకున్నాడో తన స్వరూపంలో మార్పులు కదలికలు లేని స్వరూపంగా ఉంటాడు అని అర్థం. తనను తాను ఏ మార్పులు కదలికలు లేనట్టి సర్వ అవస్థలకు అతీతంగా, ప్రపంచానికి అతీతంగా ఉన్నట్టి తన చైతన్య స్వరూపము ప్రపంచంలో అంతర్భాగం కాదు. ప్రపంచంలో కదలికలు మార్పులు ఉంటాయి. తాను ప్రపంచమునంతా దాటి ప్రపంచమంతా తనలో కల్పితమే గనక తాను ఆ నిర్వికారమైన చైతన్యంగా ఉంటాడు గనక ఆ తన స్వరూపంలో ఏ కదలికలు మార్పులు ఉండవు. అంటే తాను ప్రపంచంలోని ఒక వ్యక్తి కాదు, అవస్థలోని వ్యక్తి అయితే కదులుతాడు, మారుతాడు. అయితే అవస్థకు అతీతమైన చైతన్యంగా, ఎట్లాగైతే మొత్తం జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్న తెలివి చైతన్యము, మొత్తం స్వప్నాన్ని తెలుసుకుంటున్న తెలివి, లేక సుషుప్తి తానే అయి ఉన్నట్టి చైతన్యము, ఆ చైతన్యంలో అవస్థ కాదది. అది అవస్థాంతర్గత పదార్థం కాదు కనుక తనకు కదలికలు మార్పులు ఏవీ లేవు. తనలో వికారం కానీ చలనం కానీ రెండూ లేవు. అట్లా ఉంటాడు. అందుకే ఈ తత్వాన్ని తెలుసుకున్న వాడికి ఏ కదలికలు, నేను మారతానేమో అన్న భయం లేదు, నేనేమైపోతాను అనే భయం లేదు. వ్యక్తిగా ఉన్నంతసేపు ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. వ్యక్తి అయిన వాడికి, ఒక పరిమిత దేహేంద్రియ మనస్సులు నేను అనే అభిమానంతో ఉన్నవాడికి దేహం ఏమవుతుందో, ఎందుకు దేహం మారుతుంది, వయస్సు వస్తుంది, తర్వాత అది మరణిస్తుంది, గాయపడుతుంది, ఆకలి దప్పులకు గురి అవుతుంది, అవునా, దానికి రోగాలకు గురి అవుతుంది, దానికి దెబ్బ తగలొచ్చు, పోతుంటే చాలా జాగ్రత్తగా ఉండు అంటాడు. ఇదిగో ఏదన్నా వచ్చి తగులుతుంది, అదిగో బస్సో రైలో స్కూటర్ వస్తుంది, అది తగులుతుంది, ఇంకోటి కింద పడిపోతాం, లేకపోతే ఏదో అవుతుంటుంది, జాగ్రత్త. ఎందుకు? శరీరంతో నడుస్తూ ఉంటే ఎంత జాగ్రత్త, ఎంత భయం ఉంటుందా లేదా? ఎందుకు? ఏదొచ్చి తగులుతుందో, ఏ కింద పడుతుందో, ఏ కాలు చేయి పెరుగుతుందో. శరీరంగా ఉన్నంతసేపు ఎంత భయం చూడండి. భయం తప్పదు. ఎందుకు? శరీర స్వభావమే గాయానికి గురి అవుతుంది. అది గాయపడుతుంది, దెబ్బ తింటుంది. అందుకని ఈ భయం అనేది ఎప్పుడు వెన్నాడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే తాను స్వయం నిర్వికారమో తనకే భయము లేదు. రమణ మహర్షి అంటాడు, ఒక సినిమా చూస్తూ ఉంటే సినిమాలో ఏదో అక్కడ జరుగుతుంది ఘటన, వాళ్ళు ఎవరో ఒకడిని కొడుతున్నారు, వాడు ఏదో కత్తి పట్టుకున్నాడు, వాడు పొడుస్తున్నాడు. ఇక్కడ కూర్చొని చూస్తున్నవాడు, అయ్యో వాడి చేతిలో కత్తి పట్టుకొని వచ్చాడే, నన్ను పొడుస్తాడు అని సినిమా చూస్తున్న వాళ్ళు లేచి పారిపోతారా ఏమిటి? ఎందుకు పారిపోరు? ఎందుకంటే వాడు చేస్తున్న స్థాయిలో తాను లేడు. వాడి కత్తికి గురి అయ్యేది సినిమా కథలోని వ్యక్తులే. కానీ రమణ మహర్షి అంటారు, సినిమా కథలో కత్తి పట్టుకున్న ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని, అంటే తన స్థాయికి చెందినటువంటి, అంటే తన కథలో భాగంగా ఉన్న మరొక వ్యక్తినే గాయపరచగలడు, వాడిని చంపగలడు. అయితే వాడు కానీ వాడి కత్తి కానీ మన స్థాయికి లేదు. మనం ఇక్కడ బయట ఉన్నాం, కథకు బయట స్థితిలో మనం ఉన్నాం. కథ అనేది కల్పనా స్థితిలో ఉంది, మనం కల్పన దాటి ఈ స్థాయిలో ఉన్నాం. వాడి కత్తి కానీ వాడు కానీ మన స్థాయికి రాలేడు. అంతే కదా, మనం ఉన్నది పై స్థాయి, వాడున్నది కల్పిత స్థాయి. అట్లా దేహేంద్రియాలు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఉన్నాయి. తాను జాగ్రత్త స్వప్నము రెండు కాకుండా రెండిటికి సాక్షిగా ఉన్నాడు. అవస్థలో జరుగుతున్న కదలికలు మార్పులు సాక్షిని ముట్టలేవు, పట్టలేవు, దాన్ని తాకలేవు. అందుకని అవస్థలోని పదార్థాలు, వాటిలోని మార్పులు అవస్థా సాక్షిని ముట్టలేవు. అందుకని అవస్థా సాక్షికి సహజంగానే నిర్భయత్వం ఉంటుంది, ఏ భయము లేదు. ఎందుకంటే ఆ పదార్థాలు తనను ముట్టలేవు, తనను ప్రభావితం చెయ్యలేవు. అందుకని తాను నిర్భయంగా ఉంటాడు. అందుకని జ్ఞానికి ఏ కదలికలు లేవు గనక తాను నిశ్చింతగా నిర్భయంగా ఆనందంగా ఉంటాడు. అందుకే ఇక్కడ విదుషః కర్మ అసంభవ అంటాడు.
కర్మలు చెయ్యలేడు, కర్మలంటే మార్పు పొందలేడు, వికారం పొందలేడు. ఆ కర్మల యొక్క ఫలితం ఏమిటి? ఏదో ఒకటి సుఖమో దుఃఖం, దానికి గురికాడు. కర్మ చెయ్యడు, కర్మ ఫలాలకు గురికాడు. అది పాయింట్ ఇక్కడ. తెలుసుకునేది ఏమిటంటే, తాను ఒక వికారశీల వస్తువుగా ఉన్నంతసేపు ఏదో వికారం పొందుతాడు, ఏదో పని చేస్తాడు, ఇంకొకటి ప్రయత్నాలకు గురి అవుతాడు. అంటే కర్మ ఫలానికి గురి అవుతాడు, కర్మ చేస్తాడు, కర్మ ఫలానికి గురి అవుతాడు, రెండిటికి అవుతాడు. కానీ తాను ఎప్పుడైతే ఆ చైతన్య ఆత్మగా తెలుసుకుంటాడో మొత్తం అవస్థను, ఈ అవస్థలోని ఈ నేను బుద్ధికి కూడా సాక్షి. ఈ తాను నేను అన్న బుద్ధిగా ఉండడు, నేను అన్న వృత్తిగా ఉండడు. నేను వృత్తి కూడా తనలో తోస్తున్నది, పోతున్నది, తోస్తున్నది, జారిపోతున్నది, వదిలిపోతున్నది. తాను మాత్రం చిన్మాత్రంగా ఉన్నాడు. చిన్మాత్రం కొత్తగా వచ్చింది కాదు, పోయేది కాదు, ఏ కదలికలకు లోను కాదు, స్వతసిద్ధంగా ఉంది. స్వతసిద్ధంగా ఉన్న చైతన్య ఆత్మకు ఏ కర్మ లేదు, ఏ సుఖ దుఃఖ భయ అనేటువంటి కర్మ ఫలాలు లేవు. కర్మఫలం అంటే ఏంటిది? సుఖం, దుఃఖం, భయం. వీటికి గురి అవటమే అవమానం, సుఖం, దుఃఖం, ఇటువంటి అనుభవాలకు గురి అవటమే కర్మఫలం. కర్మఫలం అంటే ఏమిటి? సుఖం, దుఃఖం, భయం మొదలగు ఇష్టం లేనివి కొన్ని, ఇష్టమైనవి కొన్ని అనుభవాలకు గురి అవటమే కర్మఫలం. అనుభవాలంటే ఏమిటి? వృత్తి. ఈ వృత్తులకు తాదాత్మ్యం ఉంటే ఆ వృత్తులకు గురి అవుతాం. ఇప్పుడు మనస్సుతో తాదాత్మ్యం ఉంటే ఆ మనస్సు మారినప్పుడు మనం మారతాం. మనస్సులో దుఃఖస్థితి వచ్చిందనుకో మనం దుఃఖానికి గురి అవుతాం. మనస్సు భయస్థితిని పొందిందంటే నాకు భయం వేస్తుంది. మనస్సు హాయిగా ఉందంటే నేను హాయిగా ఉంటాను. నేను మనస్సుతో తాదాత్మ్యం పొందితే, మనస్సు ఏ రూపం పొందితే ఆ రూపం నన్ను పట్టుకుంటుంది. మనస్సే నేను కాదంటే అది ఏమైనా నాకేమీ కాదు. అది భయమే రాని, దుఃఖమే రాని, బాధనే రాని, అవమానమే కలగని, ఇంకేదైనా కలగని, ఆ కలిగిన దానికి నాకంటదు, నేను దానితో ప్రభావితం కాను. ఎందుకంటే నేను అది కాను గనుక. నేనది కాను. అట్లా తాను అది కాడు. అంతఃకరణనే మారుతుంది, దాని వృత్తులు మారతాయి. అంటే అంతఃకరణ తాదాత్మ్యం ఉన్నవాడు కర్త, భోక్త, జ్ఞాత. కర్త, భోక్త, జ్ఞాత మారుతాడు. సాక్షి అంటే ఎవరు? తాను కర్త కాడు. కర్త అనే ఆ మార్పు చైతన్యానికి లేదు. జ్ఞాతృ అనేటువంటిది సంబంధ జ్ఞానం. జ్ఞాతృత్వం అంటే ఏంటిది? సంబంధ జ్ఞానం. కర్తృత్వం అంటే పరివర్తన. భోక్తృత్వం అంటే ఒక అనుభవానికి గురి అవ్వటం. చూడు, జ్ఞాతృ, కర్తృ, భోక్తృ చూడండి. జ్ఞాత అంటే ఒక సంబంధ జ్ఞానమును జ్ఞాత అంటాడు. సాక్షికి జ్ఞానస్వరూపమే, అది సంబంధ జ్ఞానం కాదు. చైతన్యంగా ఉండటమే దాని స్వరూపం. కానీ ఒకదాని సంబంధం వల్ల దానికి జ్ఞానం కలగలే. ఆత్మకు, సాక్షికి ఉన్న జ్ఞానం సంబంధంతో కలిగింది కాదది. తాను ఉండటమే జ్ఞానస్వరూపం కనుక తన స్వరూపమే గనక ఒక సంబంధంతో వచ్చింది కాదు. సంబంధం పోతే తనకేదో కొరత లేదు, ఏదో తనలో ఒక భాగం తొలగిపోదట్లా. ఎందుకంటే తన స్వరూపమే అది. అందుకని జ్ఞాతృత్వం లేదు. జ్ఞాతృత్వం లేదు అంటే దాని జ్ఞానము స్వరూప జ్ఞానమే కానీ సంబద్ధ జ్ఞానం కాదు. కర్తృత్వం లేదు అంటే మార్పు లేదు తనకు. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ఆయాసపడుతూ మారతాడే, ఆయాసం లేదు, మార్పు లేదు. ఇక భోక్తృత్వం అంటే కొన్ని అనుభవాలకు, పరిమిత అనుభవాలకు గురి అవటం, అది లేదు. ఎప్పుడు ఒకే అఖండ అనంతమైన ఆనందమైన అనుభవం. ఇట్లో తాను కర్త, జ్ఞాత, భోక్త మూడు కాడు. అటువంటి అలా గుర్తించినప్పుడే తనకు ఏ దుఃఖం లేనటువంటి పరిపూర్ణమైన సహజ సిద్ధమైన స్వాభావికమైన స్థితిలో ఉంటాడు. స్వాభావిక స్వరూపము దేనికి కదలదు, మెదలదు, దానికి ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు. అటువంటి జ్ఞాని ఏ కర్మలను చెయ్యడు అంటాడు ఇక్కడ. ఏ కర్మలు చెయ్యడు అంటే అర్థం మార్పులకు గురికాడు అని అర్థం. సంబంధాలకు గురికాడు, మార్పులకు గురికాడు. తాను అన్నిటికీ అతీతంగా స్వయం సిద్ధంగా ఉంటాడు. అది దీని అర్థం. దీని వినగానే ఇప్పుడు ఇక్కడ మరో ప్రశ్న వేశాడు. ఆత్మ నిర్వికారమని తెలుసుకుంటే, ఆత్మ ఒకటి ఉంది, దాన్ని నిర్వికారమని తెలుసుకుంటే తాను నిర్వికారుడు ఎట్లవుతాడు ప్రశ్న. ఆత్మ నిర్వికారమని తెలుసుకుంటే తాను జ్ఞాని, అది తెలుసుకున్న జ్ఞాని నిర్వికారుడు ఎట్లవుతాడు అంటే, అదేమిటయ్యా ఆత్మ అంటే ఏమనుకున్నావు?
తాను తెలుసుకునే ఒక వస్తువా తానా? ఆత్మ నిర్వికారం అంటే తాను నిర్వికారం అని తెలుసుకుంటాడు. అట్లా తాను నిర్వికారం అంటే తాను జ్ఞానం అనేది సంబంధ రూప జ్ఞానం కలగటంలే, దేనికి సంబంధం లేకుండా ఉండటమే జ్ఞానం. అట్లా తాను అని తెలుసుకుంటాడు. ఏ కర్మలకు గురి కాకుండా ఉన్నాను, ఏ అనుభవాలకు పరిమిత అనుభవాలను పొందేవాణ్ణి కాదు, పరిమిత అనుభవాలను పొందకుండా ఎప్పుడు నిత్య నిరంతరంగా ఉండే స్వతసిద్ధ స్వరూపంగా ఉన్నాను, ఇది తెలుసుకుంటాడు. అందుకని జ్ఞాని ఆత్మను తెలుసుకోవటం అంటే మరొకదాన్ని తెలుసుకోవటం కాదు, ఆ నిర్వికారం తానే అని గ్రహించటం. అంటే ఈ నిర్వికారం తానే అని గ్రహించటం అంటే ఈ వికారశీలమైన వ్యక్తిత్వం ఉందిగా, వికారశీలమైన వ్యక్తిత్వం లేక జీవత్వం, ఈ జీవత్వం తనలో అధ్యస్థమే, ఇది తన స్వరూపం కాదు. ఈ జీవభావం కర్త భోక్త జ్ఞాత అంటున్నది ఊరికే అనిపిస్తుందే కానీ నేనది కాదు. నేను ఇదే నేను కర్త, నేను జ్ఞాత, నేను భోక్త అని అనిపిస్తూ ఉంది. అనిపిస్తున్నంతసేపు నీకు దుఃఖం తప్పదు. అది ఊరికే అనిపిస్తుంది, అది అంతఃకరణ వృత్తే కానీ నా స్వరూపం కాదు. నేను ఆ విధంగా లేను, కర్తగా జ్ఞాతగా భోక్తగా లేను. నా గురించి అనిపిస్తుంది, నేనున్నట్టిది అది కాదు. అది కాకుండా ఎట్లా అనిపిస్తున్నానో ఆ రకంగా నేను లేను. నా గురించి నేనేమనుకుంటున్నానో నాకు నేను అనిపిస్తున్న రీతిగా లేను. నేను ఉన్నది ఒక తీరు, నా గురించి అనిపిస్తున్నది ఇంకొక తీరు. నా గురించి నాకు అనిపిస్తున్నది ఒకటి, ఆ అనిపిస్తున్నది నేను కాదు. ఉన్నది నేను, అనిపిస్తున్నది నేను కాదు, అది తేడా. కనుక ఈ అనిపిస్తున్నది ఊరికి అనిపిస్తుందే కానీ ఆ రీతిగా ఆ రకంగా నేను లేను అనేది గ్రహిస్తే తాను ఆ అనిపిస్తున్న దాని వల్ల కలిగే దుఃఖాలకు నలిగిపోవటాలకు దాటిపోతాడు. దానివల్ల కలిగే ప్రభావాన్ని దాటిపోతాడు. ఆ ప్రభావానికి గురి కాడు అని అర్థం. అందుకని ఆత్మను తెలుసుకోవటం అంటే ఒక వస్తువుగా తెలుసుకోవటం కాదు, తెలుసుకొనివాడు తెలియబడేదటువంటి జ్ఞాతృజ్ఞేయ సంబంధరహితమైన చిన్మాత్రంగా ఉంటాడు. జ్ఞాతృజ్ఞేయ సంబంధరూప జ్ఞానం కాదది. జ్ఞాతృజ్ఞేయ సంబంధంలోనే పరిమితత ఉంటుంది. ఎంత తెలుసుకున్నా అజ్ఞానం వదలదు, ఎంత తెలుసుకున్నా పూర్ణత రాదు. అందుకని నువ్వు జ్ఞాతగా తెలుసుకోవటమే తప్పు. నీ జ్ఞాతృత్వం వదిలి స్వయం సిద్ధ చైతన్యంగా ఉంటాడు. ఎట్లాగైతే సుషుప్తిలో ఉన్నాడో, లేకపోతే మొత్తం జాగ్రత్త అవస్థను తెలుసుకోవటం అంటే ఏమిటి? జాగ్రత్తలో ఒకానొక వస్తువునని కాదు, ఒకానొక వస్తువే లేనప్పుడు మొత్తం జాగ్రత్త అవస్థను తెలుసుకుంటే జాగ్రత్త అవస్థ ఎక్కడ ఉండి కనిపిస్తుంది? ఎక్కడ ఉంటూ తనకు కనిపిస్తుంది, విడిగా కనిపించదు. అది తనలోనే మునిగిపోతుంది. అందుకే చైతన్య ఆత్మ మొత్తము అవస్థను ప్రయత్నిస్తే ఏమవుతుంది? అవస్థనే లేకుండా తనలో మునిగిపోతుంది. తాను మాత్రం చైతన్యంగా మిగులుతాడు. ఇంక అవస్థ అంటూ విడిగా తనకంటే విడిగా లేదు. అట్లా ఉండటమే, అట్లా తెలుసుకోవటమే ఆత్మ అన్నాడు. ఇది అయిన తర్వాత ఇంతవరకు గత పాఠం చాలా రోజులైంది, 2 నెలలు అయిందేమో. అప్పుడు మళ్ళీ చెప్తాం. ఇప్పుడు ముందుకు ఇది అయిందాన్నే చాలా వరకు నేను రిపీట్ చేశాను. ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఇక తర్వాత ఇది కొంచెం చర్చ నడుస్తుంది. ఈ 21వ శ్లోకం మీద కొంత చర్చ నడుస్తుంది. 5 అయిందా ఇంత త్వరగా? మనం కొంచెం ఆలస్యంగా మొదలు పెట్టాం కదా, సరేలే. ఇంకొక 5:15 కదా, ఇంకా 10 నిమిషాలు, ఇంకో పావు గంట ఉంది. విదుషః కర్మ అసంభవ వచనాత్ కం ఘాతయతి హంతికం అంటే జ్ఞానికి తాను ఏమిటి? నిత్యం అజం అవ్యయం, తను జన్మమరణ రహితుడు నిర్వికార స్వరూపుడు అని తనను తెలుసుకున్నవాడు, ఆ తెలుసుకున్నప్పుడు ఏ స్వరూపంగా తెలుసుకున్నాడో ఆ స్వరూపంగా ఉంటాడు గనక ఆ స్వరూపానికి ఏ కర్మలు వీలు పడవో. కర్మలు వీలు పడవు అంటే అర్థం వీడు ఏమర్థం చేసుకుంటారంటే, అయ్యో నేను కర్మ చేద్దామంటే తత్వజ్ఞాని అయితే నాకు కర్మలు చేయరాదే, అయ్యో నేనేమైపోను అంటాడు. వీడు కర్మలు చెయ్యాలన్న ఆసక్తే ఉండదు. ఎందుకు? కర్మ ఎందుకోసం చేస్తారు? తన దగ్గర లేనిది పొందుదామని, అంతే కదా. తనకు దూరంగా ఉన్నదాన్ని పొందుదామని, తాను కానిది అవుదామని,
తాను కానిది అవుదామని, లేనిది పొందుదామని. అంతా తానే అయితే ఇంకా పొందటానికి ఏం మిగిలింది? కావటానికి ఏం మిగిలింది? కావలసిందంతా తాను అయ్యే ఉన్నాడు. ఏదేది కావాలనుకుంటున్నాడో అదంతా సర్వవ్యాపకం, అఖండంగా తాను అయ్యే ఉన్నప్పుడు ఇంకా కావాలన్న ఆశే ఉండదు, ప్రయత్నము ఉండదు. ఇదిగో ఫేస్బుక్ ఆగిపోయిందండి, ఇదిగో ఇంటర్నెట్ ఎప్పుడు ఒక్క తీరుగా ఉండదు, ఇదిగో ఆగిపోయింది అది. ఇంకా సరే ఇది నడుస్తుందిగా, ఇంకా వేరేది రికార్డింగ్ నడుస్తుంది కనుక తాను ఒకటేదో అవ్వాలన్న కోరిక ఉండదు. ఏదో ఇప్పుడు జ్ఞానికి మళ్ళీ వచ్చేసింది. ఏ జ్ఞానికి కర్మలు ఉండవు అంటే తనకేది చెయ్యాలనిపించదు, ఏదో అయిపోవాలన్న ఆసక్తి ఉండదు. అది ఇంగ్లీష్లో అంటారే టు బికమ్ అని. ఏదో సెన్స్ ఆఫ్ బికమింగ్ ఉండదు. హీఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ యాజ్ ఎవ్రీథింగ్. అందుకని దెర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ బికమింగ్. జీవభావమే బికమింగ్. ఏదో అవుతాం, ఏమో అయిపోతాం అనేటువంటి. ఎందుకంటే తాను ఉన్న స్థితి తనకు నచ్చినట్టుగా లేదు, తనకు బాధాకరంగా పీడాకరంగా ఉన్నది. అందుకని ఈ స్థితి నుంచి ఏదో అయిపోదాం, ఏదో లౌకికులందరిలో ఉన్నది అదే సమస్య. ఏదో కావాలి, ఏమో అయిపోవాలి. లోకులు ఏమనుకుంటారు, వాళ్ళందరూ సుఖంగా ఉన్నారేమో, నాకే తక్కువ, నేను వాళ్ళలాగా అయిపోవాలి, నాకు డబ్బులు రావాలి, ఇగో ఇంత సాధించాలి, ఏదో అధికారం పొందాలి, ఇంకేదో పెద్దది కావాలి, ఇల్లు కావాలి, ఒక కారు కావాలి. ఒక కారు లేని వాడికి ఒక ఇల్లు మాత్రం ఉంది, వాడికి స్కూటర్ కావాలన్న ఆశ. స్కూటర్ ఉన్నవాడికి ఒక కారు కావాలన్న ఆశ. కారు ఉన్న వాళ్ళకి సుఖంగా ఉంటుందంటే, అయ్యో ఒకటే ఉందే, వాళ్ళకి పాపం 2 ఉన్నాయి, నాకు ఇంకొకటి కావాలి. 2 అంటే వీడికి పార్కింగే లేదు, అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి, వీడికి పార్కింగ్ లేదని బాధ. అంటే లోకులు ఏమనుకుంటారంటే వాళ్ళకున్నది వాళ్ళు హాయిగా ఉన్నారు, నాకే తక్కువ ఉన్నది, నేనేమో అయిపోవాలన్న ఎందుకు ఆ తపన ఎందుకంటే లోపల నుంచి ఒకటి తోస్తుంది. ఎందుకంటే ఆ అసంతృప్తి తోసి నన్ను ఏదో అయిపోయేటట్టు. పోని ఇంకేదో అవుతావనుకో, అయిన తర్వాత నువ్వు సుఖంగా ఉండగలవా? మొదలు గ్యారంటీ చెప్పి. ఇప్పుడు సరే, ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకో స్థితిగా నేను మారుస్తాను. మారిన స్థితిలో నువ్వు సుఖంగా ఉంటావా? ఉంటాను నేను. ఎట్ట తెలుసు నీకు అంటే, ఇప్పుడు నేను దుఃఖంగా ఉన్నాను కనుక మారిపోతే సుఖం వచ్చేస్తుంది. లాజిక్ చూడు. ఇప్పుడు నేను పెనం మీద నడుస్తున్నాడు, చెప్పనా? పెనం తెలుసా? కాలుతున్న పెనం, బాగా కాలుతుంది. కాలుతున్న పెనం మీద నడుస్తున్నాడు. ఒక కాలు పెడితే అబ్బా కాలిపోతుంది అంటాడు, తీసి అక్కడ పెడతానంటాడు. ఏమయ్యా నువ్వు అక్కడ కాలు పెడతావు నిజమే, అక్కడ పెడితే కాలదా అంటే కాలదండి అంటాడు. ఎందుకంటే ఇక్కడ కాలుతుంది కదా, అందుకోసం అక్కడ కాలదు. అక్కడ కాలదని నీకేం తెలుసు అంటే, ఇక్కడ కాలుతుంది కదండి అందుకని అక్కడ కాలదు అంటాడు. ఇదేం లాజిక్ అయ్యా? ఇక్కడ కాలితే అక్కడ కాలదని అర్థమా? ఇక్కడ కాలున్న చోట, కాలు పెట్టిన చోట పెనం వేడిగా ఉంది కనుక మరొక చోట వేడిగా లేదా? ఎందుకంటే దూరంగా ఉన్నది దూరపు కొండలు నునుపు అన్నారు. అట్లాగే ఏమన్నారు, అక్కడ కాలు పెట్టలేదు కనుక అక్కడ చల్లగా ఉంటుంది అనుకున్నాడు. సరే పెట్టు, చెప్పింది వినవు కనుక ఒకసారి పెట్టి చూడంటాడు. అమ్మో అక్కడ కూడా వేడిగా ఉందంటాడు. ఇప్పుడు ఏం చేస్తారు మరి? అమ్మో వాపస్ వద్దు అంటాడు. ఇక్కడ వేడి ఉంది కదా, మళ్ళీ ఎక్కడ పోతాడు? ఇంకో చోట, మరి అక్కడ వేడే. పెనం మీద నడుస్తున్న వాడికి నేను చూడు ఈ ఉద్యోగం వదిలేసి ఆ ఉద్యోగంకి పోతా, నాకు హాయిగా ఉంటుంది, పో చూస్తా. అది పెనమే, ప్రపంచమంతా పెనమే. భారతదేశం వదిలేస్తే అమెరికా పెనం కాదా? కింద అక్కడ నిప్పు లేదా ఏమిటి? అక్కడ కూడా అగ్ని ఉన్నది, ఎక్కడికి పోయినా ఉన్నది. అది జీవుడికి ఒక భ్రమ ఏమిటంటే, నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను, వాళ్ళ ఉద్యోగంలో ఉంటే బాగుంటుంది, నేను ఈ కులంలో ఉన్నాను, ఆ కులంకు పోయి కూర్చుని కులాల తగాదాలు సృష్టిస్తున్నాడు. మన బీజేపీ గవర్నమెంటు కులాల మీద క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం. సో ఈ కాస్ట్ నుంచి ఇంకో కాస్ట్కు పోతాం, అక్కడ బాగుంది. ఏ కాస్ట్ అయినా అంటే ఆ కాస్ట్ వాళ్ళకి ప్రాబ్లం లేవా? వాళ్ళకేం సమస్యలు లేవా? వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. అందరికీ తమ సమస్యలు అన్నీ ఉన్నాయి. ఏ కాస్ట్ సమస్యలు లేకుండా హాయిగా ఉంది చెప్పు. మరి ఇది ఏమిటి అర్థం? ఊరికే లోకల్లో ఒక భ్రమ ఉన్నది. ఈ భ్రమను ఉపయోగించుకొని ఈ రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారు. పురాణాల్లో రాక్షసులు అంటారు. ఎవరో తెలుసా? ఆ కాలంలో వాళ్ళు రాజులే, ఈ కాలంలో మనకు పాలకులే రాక్షసులు. పురాణాల్లో చూడు, ఒక్కడన్నా రాజు కాని రాక్షసుడు ఉన్నాడు చూడు. కంసుడు రాజే, రావణుడు రాజే, ఇంకే శిశుపాలు, ఎవరన్నా తీసుకో, అందరూ రాజులే. రాక్షసులందరూ రాజులే. హిరణ్యకశిపుడు రాజే, హిరణ్యాక్షుడు రాజే. ఎందుకు? అధికారం, సంపద,
సైన్యం అంతా ఉంటేనే రాజులు రాక్షసులు. అంటే అధికారము దురుపయోగం చేత, అహంకారం చేత రాక్షసులు అవుతారు. ఒకవేళ రాజు కాకుండా అధికారం లేదు, సంపద లేదు, ఏమీ లేదు, అట్లాంటి రాక్షసుడుండి ఏం లాభం? ఏం చేసినా ఎవరు పట్టించుకోడు వాడితో ఎవరు భయపడడు. ఎవరు భయపడతారంటే ఓట్లేసి ప్రధానమంత్రి అయితే నీవు వాళ్ళకి ఆ కులానికి ఈ కులానికి తగాదా పెడితే అప్పుడు నిన్ను చూసి భయపడతారు. అంతే కదా. ఇక అదే చేస్తున్నాడు మన ప్రధానమంత్రి. వాళ్ళకి వీళ్ళకి తగాదా పెడతాడు. మళ్ళీ అంటాడు అందరికీ సమానం, సబ్కే సాత్ సమాన్ అంటాడు. ఇగో ఈ మూర్ఖ రాజులు ఉన్నారే, ఇట్లాగే ఉంటుంది వీళ్ళ బుద్ధి. వీళ్లకు తమ ఓట్ల కోసం ఆ రోజుల్లోనూ అంతే, ఈ రోజుల్లోనూ అంతే, ఎప్పుడైనా ఒకటే. తమ అధికారం కోసం అందరినీ పీడిస్తారు. అయితే లోకులకు ఒక భ్రమ కలిగిస్తారు. రాక్షసులకు అనుయాయులు ఉంటారు తెలుసా? రావణుడికి అనుయాయులు ఉన్నాడు. ప్రహస్తుడు, వాడి పేరు ఏంటిది, ఏదో రామాయణంలో వాల్మీకి అయితే వాడి యొక్క సేనాధిపతి, వాడు రాక్షసుడు. వాళ్ళ పేర్లు పెద్ద లిస్టు, 30-40 మంది రాక్షసుల పేర్లు ఇస్తాడు. యుద్ధకాండలో ఒక్కొక్కడి పేరున వాడి యుద్ధం, వాడి ఆయుధాలు, వాడు ఎంత భయంకరుడు, ఎంత పరాక్రమి, అదంతా వర్ణిస్తాడు. తర్వాత వాడు ఎవరి చేతిలో చచ్చాడు? ఒకడు హనుమంతుడి చేతిలో, ఒకడు లక్ష్మణుడి చేతిలో, ఒకడు రామచంద్రుడి చేతిలో, ఇట్లా రకరకాలుగా చచ్చిన వాళ్ళందరి పేర్లు ఇస్తాడు. పెద్ద ఒక్కొక్కడు ఎంత భయంకరుడు రాక్షసుడు అంతా వర్ణిస్తాడు. ఇంద్రజిత్తు, ఇంకా ఇట్లా కుంభకర్ణుడు, ఎట్లా అంటే రాక్షసులు అందరినీ వర్ణిస్తుంటాడు. అంటే రాక్షసులు తమకొక సైన్యం తయారు చేసుకుంటాడు. ఖరదూషణాదులు 14,000 ఖరదూషణాదులు వాడు రావణుడి ఏజెంట్లే ఇక్కడ దండకారణ్యంలో ఉండి అందరినీ హింసించేది. అట్లా అయితే ఆ రాక్షసులందరినీ తన ఏరియాలో పంపిస్తాడు. అక్కడ పోయి ఇక్కడ పోయి అందరినీ పీడించు అంటాడు. ఏమొస్తుంది మీకు అంటే పీడించటంలోనే మాకొక కిక్కు, శాడిజం అంటారే. శాడిజం అంటే ఏంటిది? ఇతరులను పీడిస్తూ ఆనందించటంలోనే పరపీడనలో ఆనందం. పరపీడ పరాయణులు అంటారు. పరపీడ పరాయణులు ఇతరులను పీడించటంలో వాళ్ళకి ఏదో ఒక ఆనందం, పాశవిక ఆనందం, అసురానందం, అది ఉంటుంది. అందుకని వాళ్ళు అట్లాగే చేస్తారు. అందుకని కొంతమందిని తయారు చేసుకుంటాడు, తన వాళ్ళని, తన సముదాయం, తన గ్రూపు. వాళ్ళకు రెచ్చగొడతారు. ఇక నడవని గొడవ, వాడు హాయిగా ఉంటాడు. ఇగో ఇది పనులు వాళ్ళు చేసేది. అందుకని కర్మలు లేవు అంటే ఎట్లా? తన స్వతసిద్ధ స్వరూపంలో కర్మలు లేవు అంటే తన స్వరూపమే అట్లా ఉన్నది, ఏ కదలికలకు గురి కాకుండా. అది తెలుసుకున్న వాడికి కర్మ లేకంటే విదుషః కర్మ అసంభవ వచనాత్. దీనివల్ల ఏం తెలుస్తుందంటే మనకు శాస్త్రంలో ఏ కర్మలు చెప్పబడ్డాయో, శాస్త్రంలో కానీ చట్టం కానీ, చట్టం అంటే తెలుసా మీరు ఏమంటారు? కానూన్. తెలుగు భాష తెలుస్తుందా? చట్టం. అది చట్టం అంటే మీ కానూన్ అంటారు మీరు కన్నడలో. అయితే కానూను ఉర్దూ పదము, అది కానూను కూడా మీ కన్నడ పదం కాదు, అది ఉర్దూ వాళ్ళ పదం. అది మీరు అచ్చగన్నడలో ఏ పదం అంటారో నాకు తెలియదు. సరే, అయితే చట్టం కానీ లేకపోతే కొన్ని సామాజిక నియమాలు మీ ఇంట్లో కానీ ఏర్పరచుకున్నవి, ఇవన్నీ కొన్ని నియమాలు. ఈ నియమాలన్నీ ఎవరు పాటించాలి? ఈ కర్మలన్నీ, కర్తవ్యాలన్నీ ఎవరు చెయ్యాలి అంటే ఏదో కోరిక ఉన్నవాడు, ఏదో కోరుకున్నవాడు కర్మలు చేస్తాడు. ఇప్పుడు ఉద్యోగం ఎవరు చేస్తాడు? ఉద్యోగం చేస్తే కొన్ని డ్యూటీస్, కొన్ని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, అందుకోసం చచ్చినట్లు చేయాలి. నాకు డబ్బు అక్కర్లేదన్నప్పుడు ఎందుకు చేస్తాడు? ఎక్కడ కూర్చున్నాడు హాయిగా ఉంటాడు వాడు. ఒక బిచ్చగాడికి రూల్స్ ఉన్నాయి, వాడు ఎక్కడికైనా పోతాడు, ఎక్కడైనా తింటాడు. ఎందుకంటే ఏముంది, ఎవరో పెడతారు, ఎవడో తింటాడు, ఎక్కడో పార్కులో పడుకుంటాడు, వాడికి ఏం చింత లేదు. నీకు ఉద్యోగం కావాలి, స్టేటస్ కావాలి, ఒక స్కూటర్ కావాలి, 2 కార్లు కావాలి అంటే మరి నువ్వు వాడు చేసే అవమానాలన్నీ భరించాల్సిందే. మరి నీకు కారు కావాలంటే ఊరికే వస్తుందా? దాంతోపాటు వాడు చేసే అబద్ధాలన్నీ చెప్పాలి, మీరు అన్ని పనులు చేయాలి, అన్నీ చేయాల్సి వస్తుంది. అంటే కామం ఉన్న చోట ప్రయత్నం ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది, కర్మలు చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే కోరికలు ఉంటాయో అప్పుడు కర్తవ్యం వస్తుంది. జ్ఞానికి కర్మలు లేవు అంటే కర్మ అనేది ఒక పోరాటం, కర్మ అనేది ఒక ఆయాసం, ఒక పోరాటం, ఒక స్ట్రగుల్. అది ఏదో పోరాడుతూ ఉండాలి. అయితే ఆ కర్మ ఎప్పుడు ఉంటుంది అంటే ఆసక్తి ఉన్న చోట.
ఆసక్తి, అభిమానం, కోరికలున్న చోట ప్రయత్నాలు తప్ప. జ్ఞాని ఆ కోరికలు, ఆసక్తులు, అభిమానాలు అనే వ్యక్తిత్వాన్ని దాటి ఉన్నాడు గనక తను ఏ కోరికలకు గురిగాడు. కోరికలు మనిషిని ఒత్తిడి చేస్తాయి, కోరికలు మనిషిని ఒత్తిడి చేస్తాయి, కర్మలు చేయిస్తాయి. నిజానికి అందరూ కర్మ కర్మ అంటారు, ఎవ్వరు చెయ్యరు. ఎవరన్నా కర్మలు చేస్తున్నారా? ఎవ్వరు చెయ్యటంలే. కర్మలు మనలను చేయిస్తున్నాయి. బలవంతపు కోరికలు మనలో కోరికలు పుట్టి బలవంతంగా ఇష్టం లేకున్నా కర్మలు చేయిస్తున్నాయి. నేను చెయ్యను అంటే ఊరుకోదదు. ఎందుకు? లోపల నుంచి అది తోసుకుంటూ వస్తుంది, మనల్ని తోసి తోసి కర్మలు చేయిస్తుంది. అందుకే అజ్ఞాని కోసమే కర్మలు ఉన్నాయి, జ్ఞానికి లేవు అంటాడు. అయ్యో, అయితే ఇక్కడ ప్రశ్న, ఏ కర్మలు శాస్త్రంలో చెప్పబడ్డాయో ఇది చెయ్యు నీకు ఈ ఫలం వస్తుంది, ఇది చెయ్యు నీకు ఈ ఫలితం, ఇది అంటే కొన్ని శాస్త్రము, కొన్ని మార్గదర్శనాలు, కొన్ని నియమాలు, కొన్ని కర్మలను ఇస్తుంది, కొన్ని విధులు అంటే విధి అంటే ఆజ్ఞ, కొన్ని విధులు ఇస్తుంది. ఎందుకంటే ఇది చేస్తే నీకే మంచిది అని చెప్తే అయ్యో పాటిస్తానంటాడు. ఇది పాటిస్తే నాకేం లాభం, ఇది పాటిస్తే నీకే లాభం అంటే తప్పకుండా చేస్తానంటాడు. ఎందుకంటే నాకు ఆ లాభం కావాలి. ఎన్నో అవమానాలు సహిస్తారు, ఎన్నో కష్టాలను సహిస్తారు. ఎందుకు? తనకు కావలసింది దొరకటం కోసం ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని అవమానాలు సహిస్తారు, ఎన్నెన్న సహిస్తారు తనకు కావలసింది దొరకటం కోసం. మంత్రులు తన పదవి కోసం ఎన్ని అవమానాలు మంత్రులు అంటే అందరు సన్మానం చేస్తారనుకున్నారా? ఎన్ని అవమానాలు జరుగుతాయి, ఎందరు పట్టుకొని తిడతారు, వాళ్ళను తిట్టినవన్నీ సహిస్తారు. కెమెరాలో చూపించుకుంటారు, వీడు తిడితే నేను సహించుకున్నాను చూడు, నాకు ఓట్లు వేయండి అని. మీరు తిట్టినా చూపించుకుంటారు, నాకు ఓట్లు వస్తాయని. ఓట్ల కోసం ఎంత గడ్డైనా తింటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కోరికలు వాళ్ళవి. ఎవరైనా అంతే. వాళ్ళు అంటే రాజకీయ నాయకులనే అనటంలే, అది జీవభావం అంతే, జీవబుద్ధిని అంటున్నాను నేను. వాళ్ళంటే మరి వాళ్ళని అన్నారని అనుకోకండి. వేదాంతం ఏ వ్యక్తిని అనదు, అది జీవబుద్ధి అంత. ఏది కోరికలు ఉన్న చోట అదే అట్లాగే చేస్తుంది. ఏ జీవుడైనా అంతే. ఎక్కడైతే జీవభావం గట్టిగా పట్టుకుంటాడో అట్లాగే ఉంటుంది. ఆ స్థానంలో ఉంటే మనము అట్లాగే చేస్తాం. ఎందుకంటే మనం ఇంకో రకంగా చేస్తున్నాం, వాళ్ళు ఒక రకంగా చేస్తున్నాం. వాళ్ళది అందరికీ కనిపిస్తుంది, మనది ప్రైవేట్ లైఫ్ కనుక అందరికీ కనిపించదు. వాళ్ళు చేసేదంతా అందరికి ఎదురుగా చేస్తున్నారు కనుక అందరికీ కనిపిస్తుంది, అంతే తేడా. ఎక్కడైతే కోరిక ఉంటుందో అందరూ ఇట్లాగే ఉంటారు జీవం. కనుక కర్మ జ్ఞానికి కుదరదు అంటే, అందుకే ఏ కర్మలు శాస్త్రము, చట్టము, సామాజిక నియమాలు బోధించాయో అవన్నీ అజ్ఞానికే ఉన్నాయి, జ్ఞానికి కర్మలు లేవు అని శంకరాచార్యులు అన్నారు. ఇది విని తాన్ విదిశో విహితానీతి భగవతో నిశ్చయో అవగమ్యతే నను. ఇప్పుడు పూర్వపక్షి ఆక్షేపణ చేస్తాడు. జ్ఞానం కూడా అజ్ఞానికే కదండి, జ్ఞానబోధ కూడా జ్ఞానికా? జ్ఞానబోధ కూడా అజ్ఞానికే ఉన్నప్పుడు కర్మలే అజ్ఞానికి ఉన్నాయి, మరి జ్ఞానం మాత్రం జ్ఞానికి మాత్రం లేదు అని ఇదేం మాట? ఆక్షేపం చూడండి. జ్ఞానం బోధించేది అజ్ఞానికే, కర్మలు చెయ్యమని చెప్పేది ఏదైనా అజ్ఞానికే. మరి జ్ఞానికి మాత్రం కర్మలు లేవు, అజ్ఞానికే ఉన్నాయని అదేమిటి? కర్మలు మాత్రమే ఉన్నాయి అజ్ఞానికి అంటే అదేమిటి? ఇక్కడ చూడండి, నను విద్యాపి అవిదుషః ఏవ విధీయతే. జ్ఞానం కూడా అజ్ఞానికే బోధించబడుతుంది. ఎందుకంటే వాడికి మొదలే జ్ఞానం వస్తే బోధించటం ఎందుకు? వాడికి మొదలే తెలిసి ఉంటే, తెలిసిన వాడు ఇక్కడికి వేదాంతం వినటానికి వస్తాడా? తెలియని వాళ్ళే వస్తారు, లేకపోతే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రారు, తెలిసిన వాళ్ళు రారు. ఏదైనా విషయం చెప్పితే అది మొదలే తెలిసి ఉంటే బోర్ అవుతుంది అని మేము వినమంటారు. మాకు తెలిసేదంతా మొదలే అంటారు. మొదలే తెలిసిన వాడు రాడు, తెలియని వాళ్ళే తెలుసుకోవాలన్న వాళ్ళు వస్తారు. విదిత విద్యస్య పిష్టపేషణవత్ విద్యా విధాన అనర్థక్యాత్. అందుకోసం జ్ఞానం కూడా అజ్ఞాని కోసమే, కర్మ కూడా అజ్ఞాని కోసమే. ఏది చెప్పినా అజ్ఞానికే. మరి అట్లాంటప్పుడు కర్మ మాత్రమే అజ్ఞానికి అని ఎందుకు అనాలి? మాట పట్టుకొని ఎవడు ప్రశ్న చేస్తుంటాడు. తత్ర అవిదుషః కర్మాణి విధీయంతే నవిదుషః ఇది. అజ్ఞానికే కర్మలు ఉన్నాయి, జ్ఞానికి లేదని ఎందుకంటున్నారు అంటే, అనుష్ఠేయస్య భావాభావ విశేషోపపత్తే. తేడా ఉన్నదయ్యా. అనుష్ఠానంలో రెండిటికి కొంచెం తేడా ఉన్నది. టైం అయింది, ఒక్క మాట చెప్పి ముగిస్తాం.
కర్మకు జ్ఞానంకు కొంచెం తేడా ఉంది. నిజమే, జ్ఞానం కూడా అజ్ఞానికే బోధిస్తారు, కర్మ కూడా అజ్ఞానికే, కానీ కొంచెం తేడా ఉంది. జ్ఞానము బోధిస్తే తెలుసుకోవటంతో అడికి అంత అయిపోతుంది. ఇప్పుడు అజ్ఞానమును అంటే కర్మలను బోధించటం, జ్ఞానాన్ని బోధించటం రెండు బోధనలే అయినా తేడా ఉంది. జ్ఞానమును బోధిస్తే బోధించటంతో కర్మలన్నీ ఆగిపోతాయి. ఎందుకు? జ్ఞానమును బోధిస్తే వింటున్న శ్రోతృత్వం వదిలేసే సాక్షిగా తెలుసుకుంటాడు. ఏమని బోధిస్తుంది? నువ్వు కర్త కాదు, నువ్వు శ్రోత కాదు, నువ్వు చిన్మాత్ర సాక్షివి అని సాక్షిత్వాన్ని బోధిస్తే వాడు వినటంతో విన్న తర్వాత ఏం చెయ్యాలి అని ప్రశ్న ఉండదు. అదే కర్తకు బోధిస్తే, ఇక కర్మ విషయంలో కర్తకు బోధిస్తే విన్న తర్వాత ఇప్పుడు విన్నానండి ఎట్లా చేయమంటారు అని అడుగుతాడు. ఎందుకంటే కర్తకు అజ్ఞానికి కర్మలను బోధిస్తే విన్న తర్వాత అబ్బా మీరు చెప్పిన కర్మ బాగుందండి, ఇలా చేస్తే నాకు ఈ లాభం వస్తుందని చెప్పారుగా, అవును నేను తప్పకుండా ఆచరిస్తాను, ఇంకా ఏమేం చేయాలి బాగా చెప్పండి, నేను చక్కగా ఆచరిస్తాను, నాకు తప్పకుండా ఫలితం రావాలి. కర్మ గురించి బోధిస్తే విన్న తర్వాత కర్తగా ఉంటాడు. వింటున్నప్పుడు కర్త, విన్న తర్వాత అర్థం చేసుకున్నాక ఇంకా ఆచరించడానికి కర్తగా ఉంటాడు. అందుకే కర్మలు ఆచరిస్తాడు. ఇక జ్ఞానం బోధిస్తున్నప్పుడు వినే ముందు అజ్ఞాని, వినేసరికి అజ్ఞాని పోతాడు. విన్న తర్వాత ఇప్పుడు విన్నానండి బ్రహ్మజ్ఞానం వచ్చేసింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని ఎవరిని అడుగుతాడా? ఎందుకంటే ఆ ప్రశ్న కర్తనే ఉండడు. ఆ ప్రశ్న వేస్తున్న వ్యక్తిత్వం వదిలి చైతన్యంగా తెలుసుకుంటే ఇంకా నేనేం చెయ్యాలి? ఇగో ఈ తేడా ఉందయ్యా. అందుకే జ్ఞానం బోధించేది వేరే, కర్మ బోధించేది అజ్ఞానికి. అంటే కర్మబోధ విన్న తర్వాత కర్తగా ఉంటాడు గనక ఆచరించటం ఉంటుంది. జ్ఞానం వింటే ఇంకా కర్తగా మిగలడు, ఏం చెయ్యాలి అన్న ప్రశ్న రాదు. అందుకే కర్మ అజ్ఞానికే బోధించబడింది అని ఈ అర్థంలో అన్నాను. అది దృష్టిలో పెట్టుకో, నేను అన్నది ఒక ప్రత్యేక అర్థం. దీని గురించి ఇంకా చర్చ, ఇది కొంచెం పెద్ద చర్చ ఉంది. మొదలే అన్నాను ఇంతకుముందు పాఠాల్లో 1.5 పేజీల చర్చ 21వ శ్లోకం మీద ఇంకా ఉన్నాయి చెప్తా. ఇంకా కొన్ని చాలా మంచి విషయాలు ఎత్తాడు, అనేక వేదాంత విషయాలు. జ్ఞానం ఎట్లా కలుగుతుంది ముందంటాడు. దీని తర్వాత జ్ఞానం అనుభవంలో ఎట్లా కలుగుతుంది, దానికి ఏమేం కావాలి అవి కొన్ని చెప్తాడు. అది కూడా చెప్పుదాం తర్వాతే. వారంకొక్క పాఠం తెలుగులో, అంతే కదా. నా తెలుగు మర్చిపోకుండా ఉండటానికి వారంకొక్కటి. ఇప్పుడు అక్కడ పోతే ఆంధ్రాలో, ఇప్పుడు పోయాను తెలంగాణ ఆంధ్ర పోతే అక్కడ మాట్లాడుతుంటే కన్నడనే వస్తుంది, మధ్యలో కన్నడ పదాలే వస్తున్నాయి. అది వాళ్ళకి చెప్పాల్సిందే, నా అలవాటు కన్నడ అయింది, అందుకోసం ఈ మధ్యలో ఈ కన్నడ పదాలు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ తెలుగు చెప్పటం, మళ్ళీ వచ్చి తెలుగు చెప్పటం. అట్లా చేస్తే వాళ్ళకి అర్థమైంది మీరు చేస్తున్నారని మాకు తెలుసు అని. అట్లా చెప్పాలి. అందుకని ఆ కొంచెం తెలుగు జ్ఞాపకం ఉండటం కోసం సోమవారం ఒకరోజు పెట్టాను. పోన్లేండి, చాలు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.